శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరంలో అక్టోబర్ నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయో పంచాంగాలను అనుసరించి నేను మీకు తెలియజేస్తున్నానండి. ఈ వీడియోలోని విషయాలన్నీ కూడా క్లియర్గా అన్నీ కూడా పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేయబోతున్నాను. అయితే అందరికీ ఒకేలా ఉండవండి. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, అలానే నక్షత్రం టైమింగ్స్ని బట్టి, వాళ్ళ నామ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగైతే ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే ఈ అక్టోబర్ నెలలో ఉండేటువంటి డేట్స్ అయితే నేను తెలియజేస్తానండి. అక్టోబర్ 1వ తేదీన బుధవారం వచ్చేసి ఆశ్వీజ మాసం నవమి తిథి మహర్నవమి అండి. ఉత్తరాషాఢ పూర్తిగా ఉంటుంది నక్షత్రం అనేది ఈ రోజు కూడా గృహప్రవేశానికి అద్దె ఇంటికి అనుకూలంగా ఉంది. తర్వాత అక్టోబర్ 2వ తేదీన గురువారం దశమి తిథి. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే విజయదశమి పండుగ అండి. ఈ రోజు కూడా గృహప్రవేశాలు కానీ, గృహ ఆరంభాలు, గృహ శంకుస్థాపనలు అన్నీ చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి ఈ 2వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత అక్టోబర్ 3వ తేదీన శుక్రవారం రోజు ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 4వ తేదీ శనివారం ద్వాదశి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 6వ తేదీన సోమవారం చతుర్దశి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, గృహ ఆరంభానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం చవితి తిథి కృతికా నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. తర్వాత అక్టోబర్ 11వ తేదీ శనివారం పంచమి తిథి రోహిణి నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 12వ తేదీ ఆదివారం రోజు షష్ఠి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, సొంతింటికి సంబంధించిన పనులు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 13వ తేదీన సోమవారం సప్తమి తిథి ఆర్ద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభం, శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 15వ తేదీ బుధవారం నవమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 16వ తేదీ గురువారం దశమి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం ఏకాదశి తిథి మక్కా నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మనకి అక్టోబర్ 22వ తేదీ కార్తీక మాసం అండి. ఈ రోజు బుధవారం రోజున పాడ్యమి తిథి స్వాతి నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, సొంతింటికి సంబంధించి అన్ని కార్యాలు చేసుకోవడానికి ఈ 22వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత 23వ తేదీ గురువారం రోజు విద్యా తిథి విశాఖ నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే భగనీ హస్త భోజనం, అంటే అన్నా చెల్లెల పండుగ అనమాట. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అద్దెలు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 24వ తేదీ అక్టోబర్ నెల శుక్రవారం రోజు తదియా తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 26వ తేదీన అక్టోబర్ నెల ఆదివారం రోజు పంచమి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, శంకుస్థాపనకి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత అక్టోబర్ 29వ తేదీన బుధవారం అష్టమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి రోజుని బట్టి, అలా నక్షత్రాన్ని బట్టి, తిథిని బట్టి కూడా కొంతమందికి ముహూర్తాలు అయితే ఉన్నాయని పంచాంగంలో తెలియజేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి అన్నిటికీ కూడా ఈ రోజు అయితే అనుకూలంగా ఉంది. తర్వాత 30వ తేదీన గురువారం నవమి తిథి. ఈ రోజు నవమి తిథి మనకి రాత్రి తెల్లవారుజామున, అంటే ఈ రోజంతా కూడా మనకి నవమి తిథి అయితే ఉందండి. శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం ప్రకారం మనకి గృహప్రవేశానికి, అలానే గృహ ఆరంభానికి, శంకుస్థాపనకి, అద్దెలు మారటానికి, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 30వ తేదీ కూడా చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 31వ తేదీన శుక్రవారం దశమి తిథి ధనిష్ట నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ ఈ రోజు అయితే చాలా అనుకూలంగా ఉందండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి ఈ అక్టోబర్ నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల గృహప్రవేశానికి ఏ రోజులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేశానండి. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనున్నటువంటి
వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతాయి. మనది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది శివసుప్రియ వ్లాగ్స్ అండి. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అకౌంట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా వచ్చేటువంటి డివోషనల్ అన్ని వీడియోస్ కూడా నేను ఈ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నానండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.